ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం రోజు గ్రామ పంచాయతీ పాలకవర్గం నిన్నటితో వాళ్ళ కాల పరిమితి ముగుస్తున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుండు ముత్తయ్య గౌడ్ల ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యుల్ని మరియు కోఆప్షన్ సభ్యుల్ని ఘనంగా శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలను పెట్టి సత్కరించారు. ఈ సందర్భంగా మనీష్ గౌడ్ మాట్లాడారు. గడిచిన 5 సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధికి నాకు సహకరించిన వార్డు సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పాలక వర్గం ఉంది, పాలకులు ఉన్నారు, సెక్రటరీ అందుబాటులో లేకుండొచ్చు. అలాంటి వాళ్ళు మీరు గుర్తు, ప్రతి పాలకుడు ఓటు గెలిచిన నాడు రాజ్యాంగం ఒట్టేస్తారు వాళ్ళు ఏమని, ఇక ఈ గ్రామాభివృద్ధిలో తన వంతుగా నా వంతు కృషి చేస్తానని పారదర్శకతో పాటు ఏ ఒక్కరు కూడా ఆ బాధ్యత ఊళ్ళో ఉన్న మీరు మీ అందరు తెలియాలని చెప్తున్నా. ఒక వార్డు నెంబర్ కానీ మహిళలు అంటే భర్త చాటు ఉంటారు, వాళ్ళు సరే మొగలకి ఏమైంది ఒక్క నయా పైసా పెట్టుకున్నాను ఇప్పటి వరకు చూపి మీరు నిలదీసి అడగండి. దాదాపుగా 25 నుంచి 30 లక్షల వరకు మాకు ఈ రోజు వరకు నిధులు రావాలి. గవర్నమెంట్ దగ్గర లేవు, ఏం చేస్తాం, సొంత పైసలు పెట్టుకున్నాం. ఏ ఒక్క వార్డు నెంబర్ కూడా ఒక వార్డు నెంబర్ మేము అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేశామని ఆకాంక్షిస్తూ ఈ గ్రామ పంచాయతీ మధ్యలో ఆగిపోయిండే కోటస్వామి పీరియడ్లో మన బ్రిక్ వర్క్ జరిగి అక్కడికి ఆగిపోతే సొంత డబ్బులతో 12 లక్షల రూపాయలు ఇప్పటి వరకు నయా పైసా బిల్లు రాలే. మాకు మీ అందరికి తెలియాలని చెప్తున్నాం. 12 లక్షలు పెట్టి గ్రామ పంచాయతీ కట్టించాం. దీనికి రావడానికి, ఈ ఏరియా ప్రాంతానికి రావడానికి ఎలా ఉండేదో మీకు తెలుసు. ఈ రోడ్లు వేయించాం. అలాగే మనం ఈరోజు ఈ శ్మశాన వాటిక ఎలా ఉండే మీకు తెలుసు. గతంలో శ్మశాన వాటిక ఇప్పించి దాదాపుగా ఒక 20 ఏళ్ళు కావస్తున్నా కనీసం దహన వాటికలు నిర్మించలేని పరిస్థితి మన ఉడాయిగూడెంలో. ఈరోజు అదే ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ స్నానాల గదులు ఏర్పాటు చేసుకున్నాం. కానీ కొందరు యాదవులు మాత్రమే ఎందుకో ఇక్కడ తీసుకెళ్తున్నారు. వాళ్ళు చనిపోతే మనకు అన్ని అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి, దాన్ని యూజ్ చేసుకోవచ్చు సరిగ్గా. అలాగే దాని చుట్టూ ఫెన్సింగ్ కూడా శాంక్షన్ అయింది, మధ్యలో ఆ వర్క్ కూడా పూర్తి అవుతుంది. ఇంకా మాకు కొన్ని కారణాలు ఉండే. మన ఊళ్ళో ఒక మంచి శివాలయం రావడం వల్ల మన గ్రామ ప్రజల్లో, ఇలాంటి యువతల్లో మంచి భక్తి భావం పెంపొందింది. దానివల్ల ఒక మంచి జరుగుతుంది. మన ఊళ్ళో ఇప్పటి వరకు తల్లిదండ్రులను కనీసం మర్యాదగా ప్రేమించి తిండి పెట్టడం చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన సంస్కృతి అలా అలవాటు అయిపోయింది. వీళ్ళందరినీ ఒక దారి మీద తీసుకురావడానికి ఒక పిరమిడ్ కడదామని ఉండే మాకు. అయితే దానికి సంబంధించిన దాదాపు 1000 గజాలు అవసరం ఉంటుంది. ఆ ల్యాండ్ లేని కారణంగా మేము ఆ పిరమిడ్ వల్ల ఏంటంటే మహిళలు, యువకులు అందరూ ధ్యానం చేసుకోవడానికి వీలవుతుంది. ఆ ధ్యానం చేసుకుంటే వాళ్ళలో ఒక మంచి మానవత్వం పరిపక్వత అభివృద్ధి చెందడానికి మీ అందరు కూడా చాలా తోడ్పడ్డారు ఎన్నో విషయంలో. ఎందుకంటే ఏ విషయంలో కూడా ఎవరు అడ్డు రాకుండా అందరు సహకరించి ఈరోజు ఉడాయిగూడెం పేరుని మంచిగా నిలబెట్టడానికి కారణం కూడా మీ హస్తం ఉందని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన ఇరువైపుల చెట్లు నాటి కూడా చాలా మంచిగా మెయింటైన్ చేసి ఈరోజు చెట్లు ఎంత మంచిగా పెరిగినంటే కూడా మన ఉపాధి హామీ వర్కర్స్ వల్లనే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే ఈ అభివృద్ధికి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని ఒక విధంగా బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు మీ మధ్య నుండి సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు కూడా దానికి రుణపడి ఉన్నాను. కావున నేను రానున్న కాలంలో కూడా పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఉంటానని కూడా మనస్ఫూర్తి